పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ప్రజలు వినియోగించుకోవాలని సినీ నిర్మాత దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఈ సెంటర్లో కిడ్నీ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా డాక్టర్లు చూస్తారని తెలిపారు. రీసెర్చ్ సెంటర్ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువగా కృషి చేశారని నారాయణమూర్తి అన్నారు. మనకి కొబ్బరి ఏ కాయ చూసినా చుట్టూ కాయలు ఉండేవి, ఆకుపచ్చగా కనబడేవి. తర్వాత ఎర్రనల్లి. ఈ ఎర్రనల్లి రావడానికి కూడా రకరకాల కారణాలు చెప్తున్నారు. ఆ రోజు వ్యాపారం, ఇప్పుడు నూతన ఆర్థిక విధానాల్లో వ్యాపారం, పెట్టుబడి వ్యాపారం లాభమే కీలకమైంది. అందుకు మనం గ్రామీణ ప్రాంతాల్లో నేను వెళ్తే ప్రతి ఇంటిలో నాకు 2 కొబ్బరికాయలు ఇచ్చేవారు తాగడానికి. నేను ఒక రోజుకి 20 కాయలు కూడా తాగేవాడు, కానీ నాకే కిడ్నీ వ్యాధి రాలేదు. కానీ తర్వాత కాలంలో ఎర్రనల్లి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉచితముగా పురుగు మందులు సప్లై చేసింది. అది ఆ పురుగు మందు ప్రతి చెట్టుకి కట్టడమైంది. పురుగు మందు ప్రతి కొబ్బరి చెట్టుకి కట్టిన తర్వాత వ్యాధి పురుగు మందు అవశేషాలు ప్రతి ఒక్కరిలోకి ప్రవేశించడం జరిగింది. ఏ కొద్ది మందికో పరిమితమైనటువంటి కిడ్నీ వ్యాధి ఈ పురుగు మందుల అవశేషాలు చేరిన తర్వాత వాళ్ళలో నరాల వ్యాధులు, చేతులు వనకడం, తర్వాత ఈ కిడ్నీ సంబంధించిన వ్యాధులు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం మాత్రం జరిగాయి. అంటే నూతన ఆర్థిక విధానాలు వచ్చాయి, పెట్టుబడి వ్యాపారం లాభం వచ్చిన తర్వాత ఈ కెమికల్ జీడి చెట్లకి అలాగే వైరపైర్లకి మనం యూరియా ఒక మోతాదు నుంచి, తర్వాత పురుగు మందులు కూడా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ సలహా సూచన ఏమి లేకుండానే వ్యాపారస్తులు ఏ సూచన ఇస్తే ఆ సూచన ప్రకారం ఆ మందు 4 సార్లు 5 సార్లు అప్లై చేయడం వల్ల అది గాలిలో కలిసి ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు, అలాగే నీటిలో కలిసి నరాలకు సంబంధించినవి, ఇతర మన శరీరంలో వ్యవస్థలను పాడు చేయడం ప్రారంభించారు. అంటే ఒక కారణం వల్ల వచ్చేదైతే కాదండి. ప్రస్తుతానికి అయితే మీకు కాన్ఫిడెంట్గా ఏం చెప్పగలమంటే మీరు ముందు అనుకున్న కారణాలు ఏమీ అయితే కాదు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నారు. మా రీసెర్చ్లో కనుగొన్నది ఏంటంటే ఇది సంథింగ్, ఇది జన్యుపరమైన అయితే మాత్రం కొన్ని డిఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే జీనోమిక్ అనాలిసిస్ అంటారు. అవి ఆ పరీక్షలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ పరీక్షలు జరిగితే దానిలో 1-2-3 ఇయర్స్లో మీకు ఒక నిర్దాష్టమైన కారణం అయితే మాత్రం మీకు చెప్పగలం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను కూడా నా దగ్గర కూడా హాఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఏమైనా కారణం అడిగితే అది కాదని చెప్ప అది కాదు అని చెప్పే పరిస్థితుల్లో అయితే మేము ఉన్నాం. సో మీరు ఇప్పుడు సార్ కొంతమంది అవన్నారు, అది నేను కాదని నేను చెప్పగలను. మీరు అడిగిన ప్రశ్నలకి కాదు అని చెప్పే పొజిషన్లో అయితే నేను ఉన్నాను. ఎందువల్ల వస్తుందన్న దాని పొజిషన్లో అయితే నాకు కొంచెం టైం కావాల్సి వస్తుంది. 2017 జనవరి 3 వరకు కూడాను పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు వచ్చి ఆయన ఇచ్చాపురంలో కిడ్నీ బాధితులతో మీటింగ్ పెట్టిన తర్వాతే పూర్తిగా ప్రభుత్వంలో చలనం వచ్చి అక్కడ నుండి ఇక్కడ ఏవైతే డయాలసిస్ సెంటర్లు కవిటి, సోంపేట, పలాస, శ్రీకాకుళం, పాలకొండ ఇలాంటివి పెట్టారు. అలాగే ఈ మొత్తం మొబైల్ టీం నేమ్స్ని ఒక ప్రైమరీ డేటా కూడాను అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఆ టైంలో ఎక్కువగా నేషనల్ యావరేజ్ కన్నా చాలా ఎక్కువ ఉందని, ఇక్కడ కిడ్నీ బాధితులు దీని మీద రీసెర్చ్ కూడా జరగాలని అప్పుడు గ్రహించడం జరిగింది. నేను ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారితో పాటు నేను సీఎం గారిని కలవడం జరిగింది. అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్తో పాటు ఇది చేయాలని అప్పుడు చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రోద్బలంతో అప్పుడున్న అంతకుముందు 2008లోనే అప్పుడు కొత్తగా వచ్చినటువంటి నెఫ్రాలజిస్టులు డాక్టర్ రవిశంకర్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ వేణుగోపాల్ గారు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, వీళ్ళతో పాటు ఐఎంఎస్ సోంపేట కొలాబరేట్ అయ్యి ఎపిడమియాలజికల్ సర్వే అనేది జరిగింది కమిటీస్ మండలంలో. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్లేడ్ వెరీ బిగ్ రోల్, వండర్ఫుల్ రోల్. ఆయన రావడం, న్యాయం జరగాలి, ఉద్దానంలో ఎవరు కూడా కిడ్నీ బాధితులు చనిపోకూడదు, ప్రభుత్వం అంటే చర్యలు తీసుకోవాలి అని నిజంగా ఆయన పోరాటం చేయడం, దానికి స్పందించి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ సుదర్శన దాని బేస్ మీద
సమ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ డయాలసిస్ సెంటర్ కానీ దగ్గర ఉన్నారు ఆయన చేయడం తెలుగు పార్టీలో ఇలా గోయింగ్ ఆన్ లైక్ దిస్ ఇట్స్ గోయింగ్ ఆన్. కానీ ఏదైతే మెయిన్ మూలాలు ఉన్నాయో ఆ మూలాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ మనిషి అయినా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ తెలంగాణ తీసుకోండి, మీకు చాలా మంది మీకు తెలుసు అక్కడ వాటర్ ఫ్లోరైడ్ బాధితులు, భూగర్భ జలాలు బేస్, అలా ఉద్దానం నాకు తెలిసి పెద్దలందరూ మేధావులు చెప్పారు ఈ కాదు ఒక పాత్రికేయ మిత్రుడు కూడా అసలు వాడికి బేస్ కూడా అడిగాడు. నేనేం డాక్టర్లు కానీ 69 ఏళ్ల వయసులో ఇలాంటి పెద్దలందరూ చెప్పింది విని నాకు అర్థం ఆడింది. ఏ మనిషికైనా సరే ఈవేళ వాటర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రాంతంలో ఈ భూగర్భ జలాల్లో బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్, ద మెకనైజేషన్, ఈ నూతన ఆర్థిక విధానాల వల్ల, డబ్బే ప్రధానం అయిపోవడం వల్ల, వ్యాపారమే ప్రధానం అయిపోవడం వల్ల సో మెనీ ఎరువులు బీభత్సంగా వచ్చేసి మొత్తం జీడి మామిడి తోటల మీద, కొబ్బరి చెట్ల మీద, ఆట్ల మీద, వీటి మీద మొత్తం బీభత్సంగా పూసేయడం వల్ల అవి భూగర్భ జలాలు ఇంకిపోవడం. అలా ఇక్కడ ఉన్న కొన్ని రాళ్ళు, ఆ శిలాజాలం, ఆ కెమిస్ట్రీ ఏమవుతుందో దానివల్ల బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి సమ్ పొల్యూట్ అవడం వల్ల, ఆ తగిన వాళ్ళు ఈ విధంగా అవడం వల్ల జరుగుతుందనే ఉద్దేశంతో మీలాంటి వాళ్ళు మనల్ని పీలుతుంది. దానికి వారు రీసెర్చ్ చేస్తున్నారు. సెల్యూట్.